డాక్టర్ విమలా థామస్, డాక్టర్ వాణి, డాక్టర్ నాగేందర్ అని వీళ్ళు నాకు అర్థమైనంత వరకు వాడు ప్రాపర్ గా చెప్పినారు. నాకు అర్థమైనంత వరకు అయితే వీళ్ళు పెద్ద పెద్ద పోస్టుల నుండి పని చేయకుండా పైరవీలు చేస్తున్నారు అనేది నాకు అర్థమైంది. ఏదైనా కరెక్షన్ ఏమంటే నాకు చెప్పండి. కానీ ఈ విషయాన్ని నేను మాత్రం హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఈ విషయంలో కొంచెం ఏందనేది చూసి, అంటే ఆ నలుగురు దోషులన్నీ అనట్లేదు, నిర్దోషులు అనట్లేదు, ఏదో ఒక అవసరం ఉంది, రివ్యూ చేయండి ఒకసారి వీళ్ళ మీద అని మాత్రం నేను ఒక వర్డ్. జయరామ్ గారు కూడా కోరుకునేది అదే. మాత్రమే లేరు డాక్టర్లు, డాక్టర్ ఫెటర్నిటీ వేలాది మంది ఉన్నారు. వేలాది మంది చేయాల్సిన పని నలుగురికి మాత్రమే రాష్ట్రాన్ని ఎందుకు అప్పగించారు? జయరామ్ గారు ఒక నిమిషం. జయరామ్ గారు అయ్యే అవకాశం ఉండదు. ఇట్లయితే ఎట్లంటే ఇంకా టైం అయిపోయింది. శ్రీనివాస్ గారు ప్రొసీడ్ చెప్పండి సార్. మొట్టమొదటి 99 వీక్షకులకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్తే. సరే, ఆరోగ్యశ్రీ యొక్క గొప్పతనం, ఆరోగ్యశ్రీ అవసరం ప్రజలకు ఎంతుంది అనేటువంటిది కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైనటువంటి దాన్ని బీఆర్ఎస్ కూడా కొనసాగించింది. బీఆర్ఎస్ ఎంత ఇచ్చింది, బీఆర్ఎస్ ఎంత డ్యూ పెట్టింది అనే విషయాలు కూడా మాట్లాడారు. ఇవన్నీ ఏకీభవించాల్సినటువంటి అంశాలే. అయితే ఈరోజు 5 లక్షలది 10 లక్షల రూపాయలకు కూడా పెంచిండ్రు, అది సంతోషమే. కానీ ఇంకా దాన్ని బిలో పావర్టీ లైన్ నుంచి మిగతా వాళ్ళకు కూడా ఇచ్చి ఈ రాష్ట్రంలో సుమారుగా 2.4 కోట్ల మంది జనానికి ఈరోజు అది అందే విధంగా చూస్తున్నారు. సరే, ఇంత అందుతున్న సందర్భంలో మీరు దాన్ని డబల్ చేసిండ్రు, జనాన్ని పెంచిండ్రు, కాబట్టి మీ బడ్జెట్ కూడా పెంచాలి. మీరు 90 కోట్ల రూపాయలు 75 కోట్ల రూపాయలు అంటారు. అది ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ క్లోజ్ టు ద, అంటే 10 సంవత్సరాల పూర్వం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ. అయితే ఎప్పుడు కూడా కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆరోగ్యశ్రీని చేసుకుంటూనే సమాంతరంగా ఈ రాష్ట్రంలో టీమ్స్ పేరిట, నిమ్స్ పేరిట వరంగల్లో ఒక పెద్ద ఆసుపత్రిని, 2200 పడకల ఆసుపత్రిని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చిన్న చిన్న హాస్పిటల్ని కూడా ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. ఇదేం కాంట్రవర్షియల్ టాపిక్ కాదు, ఒకరినొకరిని విమర్శించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా తన వంతు చేసింది, దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తూ వాళ్ళు అన్న విధంగా 5 లక్షలను 10 లక్షలకు పెంచినటువంటి సందర్భం ఉంది. అయితే ఈరోజు మా పవన్ అన్న అన్నట్టు ఈ ఠాగూరు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. మొన్న ఒక వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉంటే రాత్రి 2 కోట్ల రూపాయలు తెచ్చి ఇమ్మన్నారు. 2 crores. ఆయన ఏడుస్తున్నాడు, అరే నా భార్యను బతికించుకోవడానికి నేను 2 crores ఎక్కడి నుంచి తేవాలి, ఈ రాత్రి ఇదమ్మని, తెస్తే బతుకుదో అని చెప్తున్నట. ఇట్ ఈజ్ మొన్న ఎక్కడో మీడియాలో చూసిన నేను. అంటే అందరూ కరెక్ట్ కాదు, పోనీ అందరూ తప్పు కాదు. సో ఇందులో తప్పులు అన్ని మామూలుగానే జరుగుతూ ఉంటాయి. సో ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ ద వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ ఫర్ ద సేక్ ఆఫ్ పువర్ పీపుల్ ఆరోగ్యశ్రీ. అయితే ప్రభుత్వం మరి ఇన్ని వందల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి నెలసరి సాలీనా 90 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వము మిగతా పెండింగ్ లో ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయల్లో కూడా 2 దశల 3 దశలుగా దాన్ని కూడా పేమెంట్ చేసి ఈ యొక్క వీళ్ళు ఏదైతే బంద్కి కాల్ ఫార్వర్డ్ ఇచ్చిండ్రో దాన్ని లేకుండా చూసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అది ఇమ్మీడియట్ గా దానిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆ అవసరం కూడా అయితే ఈ ప్రభుత్వాన్ని, ఈ 99 టీవీ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అట్లనే ఈ వైద్యులు కూడా, ఎందుకంటే ఒక ప్రాణం పోయిందంటే మళ్ళీ ప్రాణం తెచ్చేటువంటి పరిస్థితులు ఉండదు. భద్రత చూసే పోలీసులు, ప్రాణాలు కాపాడే వైద్యులు, వాళ్ళకు నిజంగా సమ్మె చేసేటువంటి హక్కు లేదు. అయినప్పటికీ కూడా విసిగి వేసారిపోయిన తర్వాత నిరసనలో భాగంగా సమ్మె పేరుమిట ప్రభుత్వం ముందుకు వాళ్ళ యొక్క యాజమాన్యాల ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈ 2 అంశాలు గమనించాలని నేను కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం, కపరప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. ఇప్పుడు టిఆర్ఎస్ సీనియర్ ఒక విన్నపం ఏంటంటే, యాంకర్ శ్రీనివాస్ గారు హరీష్ రావు గారికి చెప్పండి, అనవసరంగా వీళ్ళందరినీ పోగు చేసి వెనక నుంచి ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఈ డాక్టర్లకు ఫోన్లు చేసి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయండి, ధర్నాకు పోండి అని చెప్తుండే. సో చెడ్డ పనులు చేసి హరీష్ రావు పవన్ గారు చెప్తారు. ఓకే ఓకే పవన్ గారు, ఎందుకంటే ఇటువంటి తిట పనులు మంచి కావు. సమాజంలో మేము అందరం ఉన్నాం, మేము కూడా చూస్తున్నాం. హరీష్ గారు వారి పార్టీ చేసిండ్రు, ప్రభుత్వం అయిపోయింది, ఆయన ఇంట పండుకోవాలని ప్రజలు చెప్పారు కాబట్టి ఆయన ఇంట పండుకుంటే ఆయన బాగుంటది.
మాకున్న హరీష్ intelligence రావు గారు source లాంటి ఏంటంటే వ్యక్తి ఇట్లాంటి పనులు బయట చేయరు. హరీష్ రావు గారు ఇటువంటి పనులు ఈ డాక్టర్లకు చేయరు. ఫోన్ చేసి రైట్, రైట్, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మీకే పవన్ గారు ఒక